హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. నేను మీ దివ్య. ఈరోజు కథ ఆ అడవిలో పార్ట్ 4. రచయిత శివ. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అలా గోవింద్ ముందు వైపుకి వెళ్తూ ఉండగా ఎదురుగా కొంత దూరంలో ఓ శబ్దం వినిపించడంతో అది ఖచ్చితంగా తన స్నేహితుడు అరవింద్ అయి ఉంటాడు అనుకొని, అరే అరవింద్ నువ్వేనా అక్కడ? మమ్మల్ని భయపెట్టింది చాలు కానీ ఇక బయటకు వచ్చేయి, మాకు ఇంకా ఓపిక లేదు, అందరం ఈ అడవిని వదిలేసి ఇక వెళ్ళిపోదాం అని కేకలు వేస్తూ తనకు అడ్డు వచ్చే చెట్లను, రాళ్ళు రప్ప పొదళ్ళు తన చేతితో పక్కకు జరుపుకుంటూ ముందుకు వెళుతూ ఉన్న గోవింద్ కాళ్లకు ఏదో చెట్టు వేర్లు మెలికలు వేసుకోవడంతో ఒక్కసారిగా బొక్కబోర్లా పడ్డాడు. ఆ శబ్దం విని రేయ్ గోవింద్ ఏమైంది, కొంపతీసి ఏదైనా గొయ్యిలోకి బొక్కబోర్లా పడ్డావా అంటూ శ్రావణ్ కేక వేశాడు. కనిపెట్టేశాడు. వీడికి ఈ విషయం తెలిస్తే ఆడేసుకుంటాడు. అది అది ఏం లేదు, ఈ తుప్పల్లో పైనుండి ఏదో పడింది, ఆ శబ్దం నువ్వు విన్నావు అంతే అని కవర్ చేశాడు గోవింద్. ఓ అదా సంగతి, ఇంకా నయం ఈ చీకట్లో వేళ్ళు నీ కాళ్ళకు అడ్డం పడి ఏ నుయ్యిలోనో పడ్డావు అనుకుని అనవసరంగా కంగారు పడ్డాను. ఇది అడవిరా, రోడ్డు కాదు, కింద అసలు ఏమున్నాయో చూసుకుని జాగ్రత్తగా అడుగయ్యి. ఒక్కోసారి పాములు, ఆ తేళ్ళు, విషపూరిత కీటకాలు కూడా తిరుగుతూ ఉంటాయి, అవి గనక కరిచాయో అంతే సంగతులు అంటూ శ్రావణ్ తిరిగి వెతకడం మొదలుపెట్టాడు. కింద పడిన గోవింద్ మెల్లగా పైకి లేచి తన ఒంటికి అంటుకుని ఉన్న దుమ్ము దులుపుకుంటూ దూరాన పడిన తన టార్చ్ని తీసుకుని అలా 2 అడుగులు వేశాడు. కానీ ఇందాక కింద పడ్డప్పుడు తన కుడి చేతికి ఏదో తడితడిగా అంటుకుంది. అసలే ఈ అడవిలో గాలి కూడా లేకపోవడంతో చెమటలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్న గోవింద్కి అది మరింత చిరాకు తెప్పించింది. అసలు అదేంటో చూద్దామని టార్చ్ తన చేతి మీదకి వేశాడు. ఆ వెలుగులో తన కుడి చేతికి విపరీతంగా రక్తం అంటుకుని ఉండడం చూసిన గోవింద్ ఒక్కసారిగా భయంతో పెద్దగా అరిచాడు. ఆ అరుపులని వినగానే వాడికి అసలు ఏం జరిగిందో, అడవి లోపల దేని చూసి భయపడ్డాడోనని, ఒరేయ్ గోవింద్ నువ్వు అక్కడ బాగానే ఉన్నావా, ఎందుకురా అలా అరిచి వచ్చావు, వస్తున్నా అక్కడే ఉండు అంటూ ఒక్క ఉజుటున చెట్ల మధ్య నుండి పరిగెత్తుకుంటూ వచ్చి గోవింద్ దగ్గర పడ్డాడు శ్రావణ్. అక్కడకు చేరుకున్న తర్వాత గోవింద్ మాత్రం దేన్నో చూసి భయంతో బిగుసుకుపోయి తనకు కనిపించాడు. రే అడ్డగాడిదా, వేళకాని వేళలో ఆ చూపేంట్రా, ఇలాంటి సమయంలో నీకు ఆ ఎక్స్ప్రెషన్స్ అవసరమా, నేను చూస్తే నేను భయపడిపోయేలా ఉన్నాను, ముందు ఏమైందో అది చెప్పు చావు అంటూ చిన్నగా గోవింద్ని కదిలించాడు శ్రావణ్. దాంతో ఆ భయం నుండి అప్పుడే తేరుకున్న గోవింద్ మాత్రం తన ఫ్రెండ్ వైపుకి తిరిగి, రే ఇటు చూడు, ఎక్కడ చూసినా రక్తమే ఉంది అంటూ తన చేతిలో అంటిన దానిని అతను చూపించడంతో శ్రావణ్ గుండెల్లో గుబులు మొదలైంది. ఇటువైపుకి వచ్చినప్పుడు కాలు జారి కింద పడ్డాను, బహుశా అప్పుడే ఇది నాకు అంటుకొని ఉండాలి, కానీ ఇక్కడ ఈ రక్తం అసలు ఎవరిదై ఉంటుందంటావు, ఒకవేళ నాకు కలిగిన అనుమానమే నీకు కూడా వచ్చిందా అని గోవింద్ అనడంతో, ఒకసారి నీ చేతిలో ఉన్న టార్చ్ నాకు ఇవ్వు, నేను చూస్తాను అంటూ గోవింద్ దగ్గర ఉన్న లైట్ తీసుకుని కిందకు వేసి చూశాడు శ్రావణ్. కింద నేల మీద పక్కనే ఉన్న వృక్షాల దగ్గర కూడా అలాంటి రక్తం అంటుకొని కనిపించింది. దీనిని చూస్తుంటే ఏదో జంతువు తన ఎరను అతి క్రూరంగా వేటాడి ఇటువైపు కూడా లాక్కెళ్ళినట్టుంది. మరి ఇప్పుడు అసలు ఏం చేద్దామంటావు అని గోవింద్ భయపడుతూ నసిగాడు. జంతువులే లేని ఈ అడవిలో క్రూరమృగాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ చోట పురుగు కూడా నివసించదు అని విన్నాను, కానీ ఇక్కడ ఈ రక్తాన్ని చూస్తుంటే మరేదో దాడి జరిగినట్లు అనిపిస్తుంది, నువ్వు అరవకుండా నా వెనకనే వస్తుండరా అని చెప్పి గోవింద్ దగ్గర ఉన్న టార్చ్ తీసుకుని కిందకు చూస్తూ ఇంకొంచెం దూరం ముందుకి వెళ్ళిన శ్రావణ్కి అక్కడ తమలో ఒకడైన అరవింద్ చేతువు కండవ చిరిగిపోయి కంపల్లో పడి ఉండడం కనిపించింది. అది చూసిన గోవింద్, రే సందేహం లేదు ఇది మనోడిదే, వాడికి ఈ అడవిలో ఏమైనా జరిగిందంటావా, పాపం వాడు మనకి మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు అడవిలో ఏదో ఉందని, మనమే వాడి మాటల్ని ఏం పట్టించుకోలేదు, అప్పుడే వెళ్ళిపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు అని గోవింద్ కోపంగా అరిచాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో, వాడికి ఏం జరిగి ఉండదు, ఈ దారిని అనుసరిస్తూ ఇంకాస్త ముందుకు వెళ్ళి చూద్దాం పద, వాడు భయపడి ఈ చెట్ల చాటున ఎక్కడెక్కడో ఉండి ఉంటాడు అంటూ ఆ దారి వైపుకి టార్చ్ లైట్ వేసుకుని ఆ దారిలో ఉన్నటువంటి ఆ రక్తపు మరకల్ని అనుసరిస్తూ ఆ చీకట్లోకి ఇంకాస్త ముందుకు వెళ్తూ ఉన్నాడు శ్రావణ్. కానీ అలా వెళ్తున్న శ్రావణ్ని చూస్తుంటే మాత్రం ఆ చీకటి కొరల్లోకి తను వెళ్తున్నాడా లేక అదే అతన్ని మింగేస్తుందా అనేంతలా అక్కడ దృశ్యం కనిపిస్తూ ఉంది అతని వెనకాలే నిలబడి ఉన్న గోవింద్కి. ఇదేంటి, వాడు నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్తుంటే నేను ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నాను అని చుట్టూ ఉన్న చీకటిని ఒకసారి చూసి శ్రావణ్ వైపుకి పరిగెత్తుకుంటూ, అరే నేను కూడా వస్తున్నా ఆగు అంటూ వెళ్ళాడు గోవింద్. ఆ ఇద్దరూ భయపడుతూనే దారిలో ఉన్నట్టుండి ఆ రక్తపు మరకల్ని చాలాసేపటి నుంచి అనుసరించిన తర్వాత చివరికి అవి ఒక చెట్టు దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. కింద ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉన్న శ్రావణ్ భుజం మీద ఒక చెయ్యి వచ్చి పడడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కకు ఎగిరి దూకాడు శ్రావణ్.
ఆ చెయ్యి వేసింది ఎవరా పక్కకు తిరిగి చూస్తే అది గోవింద్ చెయ్యి. అతను నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసుకుని భయపడుతూ ఆ చెట్టు వైపుకి అలా చూస్తూ నిలబడిపోయాడు. అరే గోవింద్, ఏదో దెయ్యాన్ని చూసినట్టు అలా ముఖం పెట్టావేమైంది అని అడిగాడు శ్రావణ్. గోవింద్ మాత్రం మెల్లగా తన చేతిని ఆ చెట్టు వైపుకి ఎక్కుపెట్టి ఒక్కసారి అటు చూడు మావా అంటూ ఆ చెట్టు వైపుకి చూపించాడు. అసలు ఏముందిరా అక్కడ అంటూ టార్చ్ లైట్ని చిన్నగా గోవింద్ చూపించిన ఆ ప్రదేశం వైపుకి వేసి చూశాడు శ్రావణ్. ఆ లైట్ వెలుతురులో ఆ చెట్టు దగ్గర ఎవరో గాని ఒక వ్యక్తి కదలకుండా చెట్టు వైపు చూస్తూ నిలబడి ఉండడం తనకు కనిపించింది. రేయ్, వాడు మన అరవింద్ గడ్రా, వాడిని చూసి ఎందుకు అలా భయపడతావు? అరే అరవింద్, ఏంటి నీకు పిచ్చిగాని ఏమైనా పట్టిందా? చీకటి అంటే భయం అది ఇది అన్నావు. ఈ అడవులో ఏదో ఉంది అని చెప్పి నువ్వే ఇలా ఒంటరిగా వచ్చి ఇక్కడ తిరుగుతున్నావేంటి? నీకోసం మేము చాలాసేపటి నుండి ఈ అడవంతా వెతుకుతున్నాం తెలుసా? కనిపెట్టడానికి మేము ఎంత కష్టపడ్డామో. ఇక మాతో ఆటలాడింది చాలు కానీ పద, నువ్వు చెప్పినట్టుగానే మనం ఇక్కడి నుండి తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అంటూ అరవింద్ని పిలిచాడు శ్రావణ్. కానీ అరవింద్ మాత్రం ఎలాంటి చలనం లేకుండా అలానే నుంచుని ఉండటం చూసిన తను, అరే పిలుస్తున్నది నిన్నే, వినబడుతోందా? మనం ఈ అడవి నుండి వెళ్ళిపోదాం, ఇంకా అక్కడే ఉన్నావేంటి, త్వరగా పద అంటూ మళ్ళీ గట్టిగా అరిచాడు శ్రావణ్. కానీ ఎంత పిలిచినా అక్కడ అరవింద్ దగ్గర నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. అసలు ఏమైంది వీడికి అలా ప్రవర్తిస్తున్నాడు? నేను ఎంతలా మాట్లాడుతున్నా కానీ వాడు మాత్రం కనీసం తిరిగి చూడకుండా ఆ చెట్టు వైపే ఉన్నాడు. వీడికి మైండ్ కానీ పోయిందా అనుకుంటూ ఇక లాభం లేదు అనుకుని చిన్నగా ముందుకు అడుగు వేస్తూ అరవింద్ దగ్గరకు వెళ్తూ ఉన్నాడు శ్రావణ్. మరో పక్కనైతే భయంతో వణికిపోతూ గొంతుతో, రే మావ వద్దురా, అటువైపుకి వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ ఏముందో తెలుసా? అసలు అక్కడ ఏముందంటే అని గోవింద్ చెప్పబోతుండగా, రే నువ్వు కాసేపు నోరు మోస్తావా? అసలే వీడి దెబ్బకు నాకు ప్రస్తుతం మైండ్ పని చేయట్లేదు, ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా అంటూ అతనిపై కోపంగా అరిచాడు శ్రావణ్. అప్పటికే తన వెనక వైపు నుంచి అరవింద్ దగ్గరకు చేరుకున్న శ్రావణ్, అరే అరవింద్, ఇక నాకు కోపం తెప్పించుకో, మాతో పాటు వచ్చాయి, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంటూ అతని చేయి పట్టుకుని గట్టిగా లాగ్గానే అరవింద్ మొండం ఒక్కసారిగా నేల కొరిగింది. అది చూసిన తర్వాత అప్పటిదాకా వాళ్లలో దాగి ఉన్న భయం తారాస్థాయికి చేరింది. మరోపక్క భయంతో వాళ్ళ కాళ్ళు వణకడం మొదలయ్యాయి. అసలు ఇంతకీ ఈ అడవిలో ఏం జరుగుతుందో అని అర్థం కాక భయపడాలో లేక మరోపక్క కళ్ళ ముందు పడి ఉన్న తమ స్నేహితుడు తలలేని మొండాన్ని చూసి భయపడాలో అర్థం కాలేదు వాళ్ళకి. కానీ ఇంతలో వాళ్ళలో ఉన్న భయాన్ని 100 రెట్లు పెంచేలా, నేను ఇక్కడే ఉన్నాను అంటూ ఆ అడవిలో చెట్ల మధ్యలో ఆవహించిన చీకట్లో నుంచి ఒక హస్కీ గొంతు ఒకటి వినిపించింది. ఆ గొంతు విని ఇద్దరికి భయంతో ఒక్కసారిగా పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. చుట్టూ ఉన్న ఈ దట్టమైన అడవిలో మేమిద్దరం తప్ప ఇంకెవరం లేరు. మరి ఆ గొంతు ఎక్కడి నుండి వచ్చింది అని శ్రావణ్ తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా, రే వాడు చనిపోయాడు, త్వరగా వెళ్ళిపోదాం, వాడు మనతో చెప్పిందంతా కూడా నిజమేరా, ఈ అడవిలో మన కంటికి కనపడింది ఇంకొకటి ఏదో ఉంది, ఇక్కడే ఉంటే మనం కూడా చనిపోతాం అంటూ భయంతో అక్కడి నుండి పరిగెత్తడం మొదలుపెట్టాడు గోవింద్. ఇదంతా చూస్తున్న శ్రావణ్కి భయంతో గుండెల్లో దడ మొదలయ్యి వెంటనే తను కూడా అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఆ అడవిలో ఇద్దరూ కలిసి అసలు ఎటువైపుకు పరిగెడుతున్నారో కూడా తెలియకుండా వెళ్తూ ఉన్నారు. ఆ అడవిలో తమకి అడ్డు వచ్చే చెట్టు కొమ్మలని విదిలించుకుంటూ ఎత్తైన మట్టి కుప్పలు గుంతలు వస్తే దాటుకుంటూ ఎదురుగా ఏముందో అని కూడా చూసుకోకుండా కంటికి కనిపించని ఆ కారు చీకట్లో అక్కడ ఏముందో అని కూడా పట్టించుకోకుండా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి గుండెలు అలిసేలా పరిగెడుతూ చివరికి అలుపు వచ్చి ఇక పరిగెత్తే ఓపిక లేక ఒక గుహ లాంటిది ఏదో ఆ చెట్ల మధ్య ఉన్న రాళ్ల కుప్పల్లో కనబడితే అందులోకి వెళ్ళి క్షణకాలం పాటు గట్టిగా ఊపిరి తీసుకుని తమ అలసట తీర్చుకుంటూ అందులో కాసేపు కూర్చున్నారు శ్రావణ్ మరియు గోవింద్. కొద్దిసేపటి వరకు అలుపు తీర్చుకున్న తర్వాత, రే అసలు ఏంటది, ఇందాక నువ్వు చూసావో లేదో కానీ మనం అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆ చెట్ల మీద నుండి ఏదో మన వెనుక మనల్ని తరుముతూ వస్తున్నట్టు కనిపించింది, కానీ అక్కడ చీకటిగా ఉండడం వల్ల అదేంటో అసలు అర్థం కాలేదు అని భయపడుతూ గోవింద్ని అడిగాడు శ్రావణ్. గోవింద్ మాత్రం అలుపు తీర్చుకుంటూ ఏం మాట్లాడకుండా మిన్నగా కూర్చునుండిపోయాడు. రే గోవింద్, నిన్నే అడిగేది, అలా గమ్మునున్నావేంటి? అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు ఇందాక నుంచి చూస్తున్నా నీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అలా ఉంది? ఈ అడవులో అసలు ఏముందో అనే భయం కన్నా కానీ నీ దిక్కుమాలిన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నాకు ఇంకా భయంగా ఉంది అంటూ అతని చెంపకేసి పెళ్ళుమని ఒక్కటి పీకాడు శ్రావణ్.
ఆ దెబ్బతో తేరుకున్న గోవింద్ ఏమైంది ఏమైంది అంటూ కంగారు పడ్డాడు. అవ్వాల్సిందంతా అయ్యింది. ఇప్పటి వరకు నేను అడిగింది విన్నావా లేదా? అసలు ఈ అడవిలో ఉంది మనకు వినబడిన ఆ గొంతు అసలు ఇంతకు ఎవరిది? క్షణం క్రితం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడ ఏదో ఉంది అంటూ ఇందాక నాకు చెప్పబోయావు కదా. అసలు నువ్వు అక్కడ ఏం చూసావు అంటూ ఏదో దిగ్భ్రాంతికి లోనయ్యాడు శ్రావణ్. ఈ అడవిలో ఏముందో నాకు అయితే తెలియదు కానీ ఇందాక మన అరవింద్ గాడు చనిపోయిన దగ్గర ఉన్న ప్రదేశంలో ఒక చెట్టు ఉంది చూడు, దాన్ని నువ్వు సరిగ్గా గమనించావా అన్నాడు గోవింద్. లేదు, ఆ భయంలో నేను ఏం చూడలేదు. ఎందుకు? ఏముంది అక్కడ? అక్కడ ఉన్న ఆ చెట్టుకి మనిషి పుర్రెలు చాలా తగిలించున్నాయి. నేను చెయ్యి ఎత్తి చూపించింది కూడా మన అరవింద్ గాడి వైపు కాదు, ఆ చెట్టు దగ్గర ఉన్న మరో దాని వైపుకి చూపించా. కానీ నేను చూసినప్పుడు మాత్రం అక్కడ ఇంకేదో ఉందిరా. నేను దాన్ని చూడగానే అది అక్కడి నుండి వేగంగా నడుచుకుంటూ ఆ చీకట్లోకి వెళ్ళిపోయింది. అక్కడంతా బాగా చీకటిగా ఉండడంతో అదేంటో కూడా తెలియలేదు, కానీ అది అచ్చం మనిషి శరీరం లాగానే అనిపించింది అన్నాడు గోవింద్ తటపటాయిస్తూ. ఏమిటి నువ్వు అన్నది? నిజమేనా? అంటే అరవింద్ గాడు ఈ అడవి గురించి మనకి చెప్పిందంతా కట్టుకథ కాదు. వాడు ఈ అడవిలో ఉన్న ఒక మర్రి చెట్టు దగ్గర ఎముకలో పుర్రెలు ఉన్నాయని చెప్పాడు. అయితే నువ్వు ఆ చెట్టునే చూసి ఉంటావు. మనిషి శరీరం కనిపించిందన్నావు కదా, మరి దాన్ని పిలవకపోయావా? ఒకవేళ ఎవరైనా మనిషి అయితే ఈ అడవిలో నుండి మనం బయటపడడానికి సహాయం చేసేవాళ్ళు కదా అన్నాడు శ్రావణ్. అరే, నేను అది మనిషి శరీరం అన్నాను కానీ అది మనిషి అని నేను చెప్పలేదుగా. చెప్తే నువ్వు నమ్ముతావో లేదో కానీ నేను చూసిన ఆ శరీరానికి తల లేదు, దానికి కేవలం బాడీ ఒక్కటి మాత్రమే ఉంది. నేను చూసినప్పుడు అది అలా ఆ చీకట్లోకి వెళ్ళి ఆ చెట్ల మీద మాయమైపోయింది. మన అరవింద్ గాడిని కూడా ఖచ్చితంగా అదే చంపుంటుందిరా అన్నాడు భయపడుతూ గోవింద్. అది విన్న శ్రావణ్కి భయంతో నరాలు తెగిపోయాయి. ఏంటి, తల లేదా? అయితే అసలు అదేమై ఉంటుంది అన్నాడు. అదేంటో నాకు కూడా తెలియదు, కానీ ఇంకా అడవిలోనే ఉంటే మన అరవింద్ గాడికి పట్టిన గతే మనకి పడుతుంది అని అర్థమైంది. పదరా, ఇంకొక క్షణం కూడా మనం ఇక్కడ ఉండొద్దు, వెంటనే మనం వెళ్ళిపోతాం అంటూ ఆ రాళ్ళ గుట్టలో నుండి బయటకు వచ్చాడు గోవింద్. కానీ ఇంత రాత్రిపూట ఈ అడవి నుండి ఎలా బయటకు వెళ్తాము? వచ్చేటప్పుడు అరవింద్ గాడే మనల్ని ఈ అడవి లోపలికి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఈ అడవి గురించి వాడికే బాగా తెలుసు, కానీ వాడు చనిపోయాడు. ఇప్పుడు ఈ అడవి గురించి మనకి ఏం తెలుసు అని వెళ్తాము? చెప్పు, ఒకసారి చుట్టూ చూడు, ఎటు చూసినా అడవి అంతా ఒకేలా ఉంది. నా మాట విను, ఉదయం వరకు ఈ రాళ్ల గుట్టలోనే దాక్కుని ఉందాం. ఇంత రాత్రిపూట మనం ఈ అడవిలో తిరగడం చాలా ప్రమాదం. మనం అనుకున్నట్టు ఇది సాధారణమైన అడవి మాత్రం కాదు, మన ఊహకి కూడా అందనిది ఏదో ఈ అడవిలో ఉంది. కాబట్టి ఈ గుహలోనే ఉంటే మన ప్రాణాలు కాపాడుకోవడానికి కొద్దిగా అయినా ఛాన్స్ ఉంది అన్నాడు శ్రావణ్. ఇంకా ఇక్కడే ఉండి భయంతో చేస్తూ బ్రతకలేనురా. ఈ దగ్గరలో గిరిజన గ్రామాలు ఉన్నాయని విన్నాను. మనం వేగంగా నడుచుకుంటూ వెళ్ళి ఆ గ్రామాల దగ్గరికి చేరుకుంటే మనం అక్కడి నుండి బ్రతికి బయటపడవచ్చు. కాబట్టి మనం ఇక్కడ ఉండే కంటే బయలుదేరి వెళ్ళడమే మంచిది, వెళ్దాం అన్నాడు గోవింద్. వద్దురా, నేను చెప్పేది విను, మనం ఇక్కడ ఉందాం, అదే మనకు మంచిది అన్నాడు శ్రావణ్. ఇక్కడే ఉంటే మనం భయంతోనే పైకి పోయేలా ఉన్నాం. ఎక్కలేగు, వెళ్తామంటూ శ్రావణ్ చేయి పట్టుకుని గోవింద్ లాగగానే నేను రాను, కావాలంటే నువ్వే వెళ్ళు ఓ అంటూ తన చేతిని విదిలించాడు శ్రావణ్. కామెడీ చేయకు, నాతో పాటు రా, వెళ్ళిపోదాం అని మరోసారి అడిగాడు గోవింద్. అరే, నేను రానంటే రాను, మనం ఉదయం వరకు ఇక్కడే ఉందాం, అప్పుడే ఈ అడవిలో మనం ఎటు వెళ్ళాలో వెళ్తున్నామో తెలుస్తుంది అంటూ మొహం తిప్పుకున్నాడు శ్రావణ్. గోవింద్, అరే, లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా, ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? శ్రావణ్, నేను కూడా లాస్ట్ అండ్ ఫైనల్గానే చెప్తున్నా, మనం ఇక్కడ ఉంటే బ్రతికి ఉండగలం అనిపిస్తుంది. నీకు ఇక్కడ ఉండాలి అని ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళు, నేను అయితే ఇక్కడే దాక్కుని ఉంటా. గోవింద్, సరే వెళ్తున్నా, ఇక నీ చావు నువ్వు చావు అంటూ కోపంగా అక్కడి నుండి నడవడం మొదలుపెట్టాడు గోవింద్. వెళ్లే ముందు ఒకసారి ఆలోచించుకోరా, ఇది మనకి అవసరమా చెప్పు? ఉదయం వరకు ఇద్దరం ఇక్కడే ఉంటే ఈజీగా అడవిలో నుండి బయటికి పడవచ్చు కదరా. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనం ఒంటరిగా ఉండడం అంత సేఫ్ కాదు. నీకు కూడా ఆ విషయం తెలుసు కదా, మళ్ళీ ఎందుకు నువ్వు రిస్క్ చేస్తున్నావు అన్నాడు శ్రావణ్. బాగా ఆలోచించాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ఇక్కడ నుండి వెళ్తున్నా, ఉదయం వరకు ఇక్కడే ఈ అడవిలో ఉండి ప్రాణాలు పోగొట్టుకోవడం నాకైతే ఇష్టం లేదు. నువ్వు వస్తేరా, లేకపోతే లేదు అంటూ నడుస్తూ ముందున్న ఆ చీకట్లోకి వెళ్ళిపోయాడు గోవింద్. మరి గుహలో ఉన్న శ్రావణ్ సేఫ్గా ఉంటాడా, అడవి దాటి వెళ్దామనుకున్న గోవింద్ సేఫ్గా ఉంటాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. కథ నచ్చితే లైక్ చేసి, కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే
ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.